నమస్తే. నేను సిరి. వల్లభనేని వంశీ గారైతే గన్నవరం టీడీపీ కార్యాలయంని ధ్వంసం చేసి ఈ రోజుకైతే 2 సంవత్సరాలైతే పూర్తిగా వస్తుంది. సో, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏదైతే వల్లభనేని గారి అరెస్ట్ ఏదైతే జరిగిందో అది పార్టీ కార్యాలయం ఏదైతే ధ్వంసం చేసిందో దాంట్లో ఉన్న అంటే మనం అప్పట్లో చూసుకుంటే ఎక్కడో లాస్ట్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు చూసుకుంటే A1, A2 ఇదిలో వచ్చారు. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? అసలు పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు ఏం జరిగిందంటారు? అంటే ఇదే రోజు 2023 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని కూడా అదుపులో తీసుకొని నానా హింసలు పెట్టడం కూడా జరిగింది. అలాగే గురుమూర్తి గారని అక్కడ బీసీ నాయకుడు, ఆయన కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వాళ్ళు దాడి చేసి దాన్ని ధ్వంసం చేసి అక్కడున్న వాహనాలను తగలబెట్టి కార్యక్రమం నిర్వహించారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అధికారం మదం అనేది నరనరాన జీర్ణించుకుపోయింది. ఎవరినైనా ఇలానే చేస్తామనే సందేశం ఇచ్చారు. గతంలో కూడా కేంద్ర పార్టీ కార్యాలయం 2021 అక్టోబర్ 19వ తారీఖు నాడు ఇదే విధంగా దాడి చేయడం కూడా జరిగింది కేంద్ర పార్టీ కార్యాలయం మీద. కాబట్టి ఆ రోజు ప్రతిఘటన ఏం కాలేదు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనకు ఎదురేంటి అనే ఒక గర్వంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, భయభ్రాంతులను గురి చేయాలి, రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనకుండా ఉండాలి అంటే ఇలాంటి భయానక వాతావరణం సృష్టిస్తే తప్ప గెలవలేము అనే అభిప్రాయంతో ప్రజలు కూడా మనం చూసి భయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలే కొనసాగిద్దామని చెప్పని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి మీరు అడిగినట్టు అప్పుడు 71వ ముద్దాయి అతను ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాబట్టి కుట్రదారుడిగా జరిపేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే సత్యవర్ధన ఉన్నాడో అతన్ని అపహరించడం, మరి అతన్ని హింసించటం, అతని ద్వారా న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్ళి ఏదైతే అతను ఫిర్యాదు చేశాడో దాన్ని నేను కాదండి నన్ను పలానా వాళ్ళు భయపెట్టించారు అని చెప్పించి దాన్ని వెనక్కి తీసుకున్నాడో దాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడైతే ఇట్లా జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు కావచ్చు ఒక అవమానంగా భావించేసి వాళ్ళ అన్నయ్య ఫిర్యాదు మేరకు అతను ఎక్కడున్నాడో కనిపెట్టి వెంటనే అతను అదుపులో తీసుకొని వాస్తవాలు తెలుసుకొని తిరిగి వంశీని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇది చక్క జరిగిపోయింది. అంటే అది కూడా పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ భ్రమపడ్డారంటే అధికారంలో ఉన్నప్పుడు 2023 నాడు అధికారంలో ఉన్నప్పుడు వాడు దాడి చేశారు, తెగబడ్డారు, వీళ్ళ ఆస్తుల్ని తగలబెట్టించారు, ధ్వంసం కూడా చేశారు. అలాగే వీళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఆ కొట్టిన సందర్భంగా ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫిర్యాదు చేసినా తీసుకోకుండా ఎవరైతే దెబ్బలు తగిలినాయో, ఎవరైతే దాడికి గురయ్యారో ఆ పార్టీ వాళ్ళ మీద తిరిగి వాళ్ళ మీద అభియోగం మోపి వాళ్ళని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అంటే అక్కడ పక్షపాత ధోరణి అనేది చాలా స్పష్టంగా ఆ రోజు జరిగింది. మరి ఈరోజు అధికారం లేదు వాళ్ళకి, అందుట్లో ఆ కారణం మీద అతని మీద ప్రత్యేకమైన దృష్టి ఉందన్న సంగతి తెలిసిన తర్వాత కూడా అతి తెలివికెళ్ళి బొక్కబొరలా పడ్డాడు ఇక్కడ వంశీ. గమనించుకోవాల్సిన అంశం అంటే ఆ రోజు పార్టీ కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళని కొట్టడం ఎంత తప్పు, దానికంటే 1000 తప్పులు చేశాడు ఇప్పుడు ఇతను అపహరించేసి నిస్సందేహంగా. ఇప్పుడు ఈరోజు పనవల సుధాకర్ రెడ్డి అసలుకేమీ తెలియదు అమాయకుడు అని చెప్పని న్యాయస్థానంలో అతని తరపున విన్నవించుకోవడం కూడా జరిగింది. అసలు ఈ కర్మ మీకు ఎందుకు పట్టాలా? ఎవరికైనా, ఏ శాసనసభ్యుడికైనా, ఏ ప్రజా నాయకుడికైనా సరే, ప్రజాప్రతినిధికైనా న్యాయస్థానం ముందు తలదించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి మీకు ఎందుకు పట్టాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏం అవసరం? మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా గెలిపించారు, 5 సంవత్సరాలు సమస్యల గురించి మాట్లాడమని చెప్పని మీకు అవకాశం ఇచ్చారు. దాని గురించి వదిలేసి దోపిడీ చేయడానికి, దొంగతనాలు చేయడానికి, అలాగే దాడులు చేయడానికి, ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయడానికి మీరు ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏముంటుంది చెప్పండి? ఎవరైనా వాళ్ళు ఒక పార్టీ జీవితకాలం అయితే అధికారంలో ఉండదు కదా, అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే అప్పుడు వాళ్ళు 30 సంవత్సరాలు కూడా మేము అదే 30 ఆ తర్వాత ఇవి ఉంటాయా పోతాయా, మనం ఉంటామా పోతామా వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామన్న ధైర్యంతో, అదే నేను చెప్పేది, ఆ మదంతో చేసినటువంటి
కార్యక్రమాలు అనమాట ఇవి. ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా సార్, ఇప్పుడు 2.0లో వచ్చేస్తా నెక్స్ట్ కూడా అంటే వాళ్ళేమో రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని. ప్రజలు ఏమంటున్నారంటే పోయినసారి 16 నెలలు కారాగారంలో ఉండవు, ఈ తడవ 30 నెలలు ఉంటావా 300 నెలలు ఉంటావా అనేది నీకే అర్థం కావట్లేదు. నువ్వు చెప్పిన వరకు చాలే, నువ్వు చేసిన వరకు చాలే, నీ పరిపాలన మేము పరిశీలించాం, బాగా అవగతం అయింది నువ్వేం చేసావో రాష్ట్రానికి ప్రజలకి, కాబట్టి నువ్వు ఎంత దోసుకున్నావో ఈ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకొచ్చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలని మాత్రమే వాడు కోరుకుంటున్నారు. అంతే తప్ప అతను ఎమ్మట నడవాలని కానీ అతనితో పాటు రేపు పొద్దున అతనికి ఓట్లు వేస్తారని కానీ వాళ్ళు భ్రమలో ఉంటే అంతకంటే చేయగలిగినలేదు. ఇంతకంటే ఎక్కువ మంది వచ్చారు కదా సిద్ధం సభలకి. మరి నిన్న మనం చూసుకున్నట్టయితే గుంటూరు మిర్చియాడ అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా చాలా ఇబ్బందులు, అంటే అక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా వచ్చి అక్కడ చాలా వరకు అక్కడ వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో మిర్చి వ్యవసాయదారులను వాళ్ళకి ఒకంత భయభ్రాంతులకు గురైన క్షణాలు అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళ మిర్చి పోవడమే కావచ్చు, డబ్బులు ఫోన్లు అన్నీ పోయినట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళలో మీరు ఇంకోసారి పరిశీలించండి, ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎవరు వచ్చారు జనాలు. ఎప్పుడు అక్కడ అతనికి వెళ్ళినా కూడా అది అతనికి అలవాటు అనమాట. మద్దతు ధర రావాలని ఇదంతా చేస్తున్నాను, తప్పులేదు, చేసే విధానం వేరు కదా, మద్దతు తెలిపే విధానం వేరు, దానికోసం పోరుబాట వేరు కదా. నిజంగా రైతుల కోసం మీరు చేస్తూ ఉంటే, రైతు సమస్యల గురించి మీరు మాట్లాడుకుంటా ఉంటే వేదిక అది అయితే కాదు కదా, వేదిక అయితే అది కాదు కదా, చేయాల్సిన పని అదైతే కాదు కదా. అంతమందిని తీసుకొని వెళ్ళి దౌర్జన్యంగా వెళ్ళి అనుమతి లేకుండా వెళ్ళి చేయటం ఏంటి? ఇది కూడా అంతే. ఇప్పుడు పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా అయితే దాడి చేసి మాకేమీ కాదని చెప్పని విర్రవీగారు, ఇక్కడ కూడా ఇంకా మేము అధికారంలో భ్రమ కల్పించడం కోసం అన్ని ఒక విధంగా ఆలోచించుకుంటే, రెండో విధంగా ఏ విధంగా ఉందంటే ఒక ఏపీ నుంచి ఒక్కొక్కళ్ళని లోన్ తీసుకెళ్తున్నారు, బయట వీళ్ళందరూ పరామర్శించాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, నేను కూడా ఇట్లా ఏదన్నా ప్రభుత్వ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నన్ను కూడా తీసుకెళ్ళి లోన్ కూర్చోబెడతారు, తద్వారా సానుభూతి అన్న సంపాదించవచ్చు అనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కేసు నమోదు చేసింది అంటున్నారు కదా సార్, మరి కేసు నమోదు చేసిందా లేదంటారు? మరి కేసు నమోదు చేయటం ఏముందమ్మా, చేస్తారు. ఎంతమంది మీద చర్యలు ఉంటున్నాయి, ఎంతమంది మీద ఇప్పటికి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని చెప్పని అభియోగాలు మోపారు, ఎంతమందికి శిక్షలు పడ్డాయి చెప్పు. రాజకీయ నాయకులుగా అది తూతు మంత్రంగా మారిపోయింది. అంటే భయపడట్లేదంటారా? భయపడట్ల అసలు. ఎన్నికల సంఘం అన్నా ప్రభుత్వం అన్నా న్యాయస్థానం అన్నా భయాలు పోయినాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు ఇందాక మనం మొన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏముంది 3 నెలలు ఉంటాం తర్వాత వచ్చేస్తామని, అలవాటైన వాళ్ళకి ఏమని చెప్పు. మామూలుగా పరువు మర్యాద చీము నెత్తురు ఉండే వాళ్ళకి కొంచెం సిగ్గు లజ్జ ఉంటుంది. అవేమీ లేని వాళ్ళకి, అలవాటైన వాళ్ళకి, కారాగారానికి అలవాటైన వాళ్ళకి కొత్తగా ఏముంటుంది? ఒకసారి వెళ్ళినా ఒకటే, 100 సార్లు వెళ్ళినా ఒకటే కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.